కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల చౌరస్తాలో కుత్బుల్లాపూర్ మండలం బిఎంఎస్ యూనియన్ వారి జెండాను బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని హామీ ఇచ్చారు. కార్మికులకు ప్రభుత్వం అందించే ప్రమాద బీమా మరియు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. దీంట్లో మనకి సంఘటిత రంగంలో కార్మికుల నుంచి చట్టబద్ధంగా రావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా మరి చట్టంలో లోబడి ఉంటాయి. కాబట్టి మనకి ఆర్గనైజ్ సెక్టర్ ఏదైతే మనం అనుకుంటామో ఆర్గనైజ్ సెక్టర్లో ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మనకు ఒక యాజమాన్యం ఉంటాడో యాజమాన్యంతో మనం మాట్లాడతాం. మనకు రావాల్సిన ప్రతి రూపాయిని మన కష్టపడ్డ ప్రతి ఒక్క చెమట బొట్టుని కూడా మనం ఇప్పుడు వృధా కాకుండా మన యొక్క న్యాయంగా రావాల్సినటువంటి హక్కుల గురించి మనం పోరాడి సాధించుకోవచ్చు. ఇది అనార్గనైజ్ సెక్టర్ అంటే అసంఘటిత రంగంలో మనకి యజమానులు మారుతూ ఉంటారు. కాబట్టి మరి దీంట్లో చాలా మంది అందరం ఐక్యవంతంగా ఉండి మనకి ఇటు చట్టంలో కానివ్వండి, ఇటు ప్రభుత్వాల నుంచి కానివ్వండి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కూడా మనం ఎప్పటికప్పుడు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ జీడిమెట్లలో ఉన్నటువంటి కార్మిక సోదరుల కింద ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. అనార్గనైజ్ సెక్టర్ కింద ఉన్నటువంటి లేబర్ లాస్లో కానివ్వండి, లేబర్ యాక్ట్లో కానివ్వండి, అదేవిధంగా మీకు వెల్ఫేర్ యాక్టివిటీస్లో రావాల్సినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ని కూడా ఉపయోగించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని నాయకులు అన్నవారు. ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాలు కాదు అనేక రాష్ట్రాల నుంచి, దేశ నలుమూల నుంచి వచ్చి కూడా హైదరాబాద్ నగరంలో కూలినాలి పనిచేసుకుంటూ కష్టపడుకుంటూ మరి బ్రతుకుబడిని నిర్మిస్తూ ఉన్నారు. అలాంటి వారి యొక్క హక్కులని కానివ్వండి, వారి యొక్క సంరక్షణ కానివ్వండి, మనం వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక నాయకులుగా మరి అయితే సంఘాలుగా మన పని ఉంటుంది. కాబట్టి వారిని కూడా ఎప్పటికక్కడ అప్రమత్తం చేసి వారికి రావాల్సినటువంటి ప్రతి కార్డు అనార్గనైజ్ సెక్టర్ కింద కార్డ్స్ అవుతుంటే లేబర్ డిపార్ట్మెంట్కి వచ్చేటి అవన్నీ కూడా వారికి ఇప్పించే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే సడన్గా ఎవరైనా ప్రమాదశాత్తు చనిపోయినా మనకి ఇబ్బంది వస్తూ ఉంది. వారిని ఊరు తీసుకోవాలంటే కూడా ఖర్చులు కూడా ఎవరి ముందుకు రావట్లేదు. మనలాంటి వాళ్ళమే మళ్ళీ ముందుకు వచ్చి వారికి చేదోడు వాళ్ళకు సహాయం చేసి వారికి మనము అండగా ఉండాల్సినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మనతో పాటు ఈ రంగంలో పనిచేసేటువంటి మన చాలామంది అనేక రాష్ట్రాల నుంచి, దేశ నలుగురు నుంచి పనిచేసుకుంటూ ఉన్నారు. వారిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు నూతనంగా జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే నాయకులందరూ కూడా మరొకసారి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మా పూర్తి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఈవినింగ్ ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ